మిత్రులకు శ్రేభిలాషులకు నమస్కారం. ఒక దురంకారుడైనటువంటి పాస్టరు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ చూశాను. నేను ఎవడైనా యేసుని నమ్ముకుంటే వాడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను అడుగుతున్నా, యేసుని నమ్మిన బీసీలుగానే ఉన్నారు, యేసుని నమ్మిన ఓసీలుగానే ఉన్నారు, యేసుని నమ్మిన ఎస్టీలుగానే ఉన్నారు. మరి యేసుని నమ్మిన ఎస్సీలు ఎట్లా బీసీలోకి పోతారా అని అడుగుతా ఉన్నాను నేను. వాడు పంచపక్ష పరమన్నాలు తినొచ్చు, మన గంజిలో మెతుకు చూస్తే ఏడుపు నా కొడుకు వాడికి. ఈ పాస్టర్ ఏమన్నాడో విన్నారు కదా. ఈ పాస్టర్ అన్న మాటలు విని చాలా మంది దొంగ రిజర్వేషన్లు అనిపిస్తున్నటువంటి దళితులు అని చెప్పుకుంటున్నటువంటి దొంగలు ఎవరైతున్నారో నాకు కామెంట్లలో పెడుతున్నారు. ఎస్సీలు మతం మారితేనేమో రిజర్వేషన్ పోతుంది, బీసీలు మతం మారితే రిజర్వేషన్ పోతలేదు, ఓసీలు మతం మారితే రిజర్వేషన్ పోతలేదు, కేవలం ఎస్సీలు మతం మారితేనే రిజర్వేషన్ పోతుంది, అట్రాసిటీ పోతుంది, ఇది వివక్ష అని చెప్పి అంటున్నారు. అంటే ఈ విదేశీ మతం వాళ్ళు ఇన్ని రోజులు మా ఎస్సీ, నిజమైన ఎస్సీ, నేను ఒరిజినల్ మాదిగా మా రిజర్వేషన్ తిన్నారు. ఈరోజు రిజర్వేషన్లు పోతున్నాయి అనగానే, అట్రాసిటీ పోతుంది అనగానే లబ్బొద్దిపోమని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగం తెలుసా వీళ్ళకు? అసలు చట్టాలు తెలుసా వీళ్ళకు? ఎన్నో ఏళ్ళ వివక్షత తర్వాత ఎంతో పోరాడి ఎస్సీలు అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా పడాలని చెప్పి ఆ ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్. అప్పుడు క్రైస్తవులు ఎవరు లేరు, క్రైస్తవులు ఒట్టి బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంది కదా పాస్టరు, అట్లా ఇట్లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండే. అప్పుడు ఎస్సీలు ఎవరు క్రైస్తవులు లేకుండే. అయితే ఈ ఎవరైతే కులానికి సంబంధించిన వివక్షత అనుభవించారో వాళ్లకు రిజర్వేషన్ అనేది ఇచ్చారు. వాళ్ళు మతం మారిన తర్వాత బీసీసీ తీసుకోవాలని చెప్పి 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. ఇది న్యాయమైన ఉత్తర్వులని అందరూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా దీనిపైన ఏమీ వ్యతిరేకించలేదు, దీనిపైన ఏమీ ఉద్యమం చేయలేడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఎస్సీలు మతం మారితే బీసీసీ ఎందుకు తీసుకోవాలి, అట్రాసిటీ ఎందుకు రద్దు కావాలంటే, వీళ్ళు ఏ మతంలోకి వెళ్తారు? భారతీయ మతాల్లోకి వెళ్తలేరు, విదేశీ మతాలకు వెళ్తున్నారు. కాబట్టి ఈ విదేశీ మతాలకు ఎందుకు రిజర్వేషను? ఎందుకు రిజర్వేషన్ వచ్చింది? అస్పృశ్యత, అంటరానితనంతో అణిచివేసిన వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు. మాకు ఇది వద్దు, మేము దళితులుగా ఉండము, ఈ హిందూ కులాలలో ఉండమని చెప్పి ఇంగ్లీషు విదేశీ మతాలకు మారిన వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు వస్తుంది? వాళ్ళకు అట్రాసిటీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు సపోజ్ వాళ్ళకు అట్రాసిటీ ఇచ్చారు అనుకోండి, మరి బీసీలు, ఓసీలు, ఎస్సీలు వీళ్ళకందరికీ అట్రాసిటీ కామన్ అయిపోతే అసలు ఎస్సీలకు అట్రాసిటీ ఇచ్చి ఫైదా ఏముంది? ఇప్పుడు వీళ్ళకు అట్రాసిటీ ఇచ్చి వీళ్ళకు రిజర్వేషన్ ఇస్తే మరి బీసీలు ఏం తప్పు చేశారు? బీసీలు కూడా అడుగుతారు, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి అందరికీ ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారు, మాకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అనగారిగిన బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి న్యాయపరంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే అది సుదీర్ఘమైన పోరాటాల ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్. అట్లాంటి రిజర్వేషన్ని ఈ విదేశీ మతం మారిన వాళ్ళకి ఇస్తే మరి ఎస్సీల అభివృద్ధి, ఇవి మా తిండి ఇన్ని రోజుల నుంచి తింటున్నారు. ఎస్సీలు అభివృద్ధి కాకపోవడానికి కారణము ఈ విదేశీ మతమైనటువంటి క్రైస్తవ పాస్టర్లు వచ్చి మా రిజర్వేషన్లు దొంగతనంగా తప్పుదారిలో వాళ్ళకి ఇవ్వడం. నేను ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తా. ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక నలుగురు దగ్గర ఏటీఎం కార్డు ఉంది, పిన్ కోడ్ ఉంది, పాస్కోడ్ ఉంది, పోయి ఏటీఎంలో పైసలు తీసుకుంటారు. ఒకడు వచ్చేసి ఏం చేస్తాడంటే గడ్డపార తీసుకొని వస్తాడు. గడ్డపార తీసుకొని వచ్చి దాన్ని తవ్వుతూ ఉంటే వాడిని అడుగుతారు, అరే నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావురా అని పటాపటా నాలుగు కొడతారు. కొట్టంగానే వాడేం చేస్తాడు, అట్లట్లా వాళ్ళు ముగ్గురు తీసుకోగా తప్పు లేదు, ఈ నాలుగో ఒడిగడి తీసుకుంది తప్పు లేదు, కానీ నేను తీసుకుంటే తప్ప అంటే ఆడు ఎందుకు అన్ని ఆపిరు, ఎందుకు కొట్టిరు? ఆడు దొంగతనం చేస్తుండు కాబట్టి కొట్టిరు. అయితే ఈరోజు మేమెందుకు ప్రశ్నిస్తున్నాము? నిజమైన ఎస్సీలము మీరు దొంగతనంగా రిజర్వేషన్ అనుభవించడం తప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దానికి మీరేం చేస్తున్నారు? మాకు వివక్ష జరుగుతుంది, బీసీలకు, ఓసీలకు వాళ్ళు మతం మారితే వాళ్ళకు రిజర్వేషన్ సేమ్ కేటగిరీ ఉంటుంది, మాకెట్లా కేటగిరీ రద్దు అవుతుంది? మీకు ఎందుకు కేటగిరీ రద్దు అయిందంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది చాలా పవర్ఫుల్ రిజర్వేషన్స్. కాబట్టి ఆ రిజర్వేషన్స్ బీసీలు తీసుకోనిక లేదు, ఓసీలు తీసుకోనిక లేదు, వాళ్ళు భారతీయ మతాలలో ఉన్నా కానీ వాళ్ళు తీసుకోనిక లేదు. అట్లాంటిది విదేశీ మతాలు అయినటువంటి మీ క్రైస్తవులకు ఎందుకు ఇస్తారు రిజర్వేషన్? అవి మా రిజర్వేషన్లు దొంగతనంగా తినుకుంటూ దొంగలాగా బతుకుతున్నాను. ఇన్ని రోజుల నుంచి మా ఎస్సీల కడుపు కొట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు మా ఎస్సీల రిజర్వేషన్ కావాలి.
అని చెప్పి సుప్రీంకోర్టు మాకు ఆనందదాయకమైన ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మా తిండి మీదనే ఇంకా హిందువుల తిండి తిందామని ఇంకా హిందువుల తిండి తినే బతుకుదామని చూస్తుంటారు ఈ క్రైస్తవులు విదేశీ మతం. అందుకే విదేశీ మతాలు అయ్యారు వీళ్ళు. అందుకే వీళ్ళు క్రైస్తవ పాస్టర్లు కూడా వీళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తారంటే హిందువులను దోచుకొని తిని బతకండి, హిందువులను దోచుకొని తిని బతకండి, హిందూ కులాలను దోచుకొని తిని బతకండి, ఎస్సీలను టార్గెట్ చేయండి, ఎస్సీల కులాలను తిండి తిని బతకండి. పుణ్యానికి బతకడం నేర్పిస్తుంది. అయినా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు డిబేట్ పెడితే ఒరిజినల్ హిందూ మాదిగలకు, ఒరిజినల్ హిందూ ఎస్సీలకు ఈ నకిలీలు ఎవరైతే దొంగతనం చేసి దొంగతనంగా రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళకు డిబేట్ పెట్టి కొట్లాడిపించి నిజమైన నీతి ఎక్కడుందని తేలవాలి. కానీ అదొదిలేసి వాళ్ళని బ్రాహ్మణులను కూర్చోబెట్టి తెలివిలేని పంచాయతీ ముంగట పెట్టుకున్నారు. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త, గుడ్ల జగదీష్ మాదిగ, ఒరిజినల్ మాదిగ.